కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్. అంతా ప్లాన్ ప్రకారమేనా? ఫ్రెండ్స్ నిన్న కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో అయితే రోహిత్ శర్మ తన ఫ్రీ టైమ్‌లో అంటే తనకు నైట్ టాస్ జరిగింది కదా! సో, అప్పుడేంటంటే కొంతవరకైతే వర్షం పడిందనమాట. అందుకే మనకు 16 ఓవర్స్‌కి మ్యాచ్ కుదిరించి పెట్టారు. అట్ ది సేమ్ టైమ్ కొంచెం లేట్‌గా స్టార్ట్ అయిందనమాట మ్యాచ్. ఆ సమయంలో రోహిత్ శర్మ కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి అయితే వెళ్లాడు. అక్కడ అసిస్టెంట్ కోచ్‌తో కానివ్వచ్చు, తన తోటి ప్లేయర్స్‌తో కానివ్వచ్చు కొంతమందితో మాట్లాడాడనమాట సరదాగా. సో, దాన్ని కూడా కొంతమంది హేటర్స్ రోహిత్ శర్మ హేటర్స్ ఏమంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ని వదిలేసి అది ఆల్రెడీ తను ముందే ప్రీ ప్లాన్డ్‌గా మాట్లాడుకొని కేకేఆర్ తరపున వెళ్తున్నాడు 2025లో. వాళ్ళు తనను కొంటున్నారు. అందుకోసమే రోహిత్ శర్మ గత 5 మ్యాచ్‌గా సరిగ్గా ఆడట్లేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇచ్చారు కదా! సో, ఆ కోపం మనసులో పెట్టుకొని తన పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయడం లేదు. కావాలని ఔట్ అయిపోతున్నాడు. చెత్త ట్రై చేస్తున్నాడు అన్నట్టు చాలా అయితే నేనైతే వీడియో అయితే బాగా వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ వేరే ఫ్రాంచైజీకి వెళ్తున్నాడంట అనేసి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటి అది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్తాను వినండి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేసినందుకు రోహిత్ శర్మయే కాదు తన అభిమానులు కూడా చాలా అయితే బాధలో ఉన్నారు. ఎందుకంటే 5 సార్లు ట్రోఫీ గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అది ద కింగ్ కెప్టెన్ కింగ్ ధోని ఉన్నప్పుడు తన మ్యాచెస్ 120, 130 రన్స్‌కే కుదిరించి విన్నర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ధోని లాంటి కెప్టెన్‌కి సాధ్యం కాదు అది. సో, అది రోహిత్ శర్మ చేసి చూపించాడు. అంత మంచి కెప్టెన్ తీసేసి హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం నిజంగా చాలా బాధాకరం. సో, అట్లా అని తను కావాలని ఆడకపోవడం అది కాదండి. నెక్స్ట్ 2025 ఆక్షన్‌కి నేను వస్తాను అని తను చెప్పాడు. అంతే తప్ప కోల్‌కతా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నంత మాత్రాన తను వాళ్ళేదో కొనేస్తున్నారేమో, లేకపోతే కావాలని ఆడకపోవడం ఇదంతా కాదండి. 2025లో ఆక్షన్‌లోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కువ బిడ్ అమౌంట్ చేస్తారో వాళ్ళకే రోహిత్ శర్మ వెళ్తాడు. అంతేకాని కేకేఆర్‌కే పోవాలి, కేకేఆర్‌కే ఆడాలని రూల్ ఏం లేదు. మెయిన్ థింగ్ అదొకటనమాట. ఇంకోటేంటంటే రోహిత్ శర్మకి అలానే ముంబై ఇండియన్స్ మేబీ ఏవో గొడవలున్నాయి. గిడవలు ఏం లేవండి వాళ్ళకు. అంబానీ వాళ్ళ ఫ్యామిలీ కానివ్వచ్చు, అందరూ కూడా నీతా అంబానీ గాని, ముఖేష్ అంబానీ గాని, అనిల్ అంబానీ గాని అందరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళకేంటంటే హార్దిక్ పాండ్యా ఆల్రెడీ ట్రేడింగ్ చెప్పేటప్పుడు వాళ్ళంటే నేను ఆల్రెడీ ఇక్కడ కెప్టెన్ కదా! సో, నాకు ఇండియా కూడా ఇప్పుడు నేను కెప్టెన్ చేస్తున్నాను. సో, కాబట్టి ఈ టైంలో నాకు కెప్టెన్సీ తీసేస్తే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నాకు కెప్టెన్సీ కావాలా అని తను అడిగాడనమాట. సో, అంతేగాని హార్దిక్ పాండ్యా తప్పు కూడా ఇక్కడ లేదనమాట ఓవరాల్‌గా. ట్రేడింగ్ తీసుకోవడం ముంబై ఇండియన్స్ యాజమాన్యం తప్పు. అట్ ది సేమ్ టైమ్ అతను అడిగింది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అడగడం కూడా తప్పేంలే. సో, కాబట్టి ఇదంతా ప్రాపర్‌గా వెళ్తూ ఉంది. అంతేకాని రోహిత్ శర్మ కావాలని ఆడలేదు. నెక్స్ట్ ఫ్రాంచైజీకి మారి కేకేఆర్‌కి వెళ్తాడని గ్యారంటీ కాదనమాట. సో, ఆక్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళ టీమ్‌కే రోహిత్ శర్మ వెళ్తాడు. సో, అంతే తప్ప ఇలాంటి బ్యాడ్ న్యూస్ అలానే ఫేక్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేయొద్దు ప్లీజ్. ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఒక హార్దిక్ పాండ్యా కానివ్వచ్చు, రోహిత్ శర్మ అందరూ మన ఇండియా వాళ్ళే. సో, కాబట్టి మనం ట్రోల్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. సో, తప్పకుండా అందరూ ఆలోచన చేసి ట్రోలింగ్ చేయరు అని నేను కోరుకుంటున్నా. సో, నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.